ఈ 16 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో విచ్ ఈస్ ద గుడ్ పీరియడ్ అండి? దూకుడు పీరియడ్ ఈస్ ద బెస్ట్ పీరియడ్. బెస్ట్ అంటే 2011. వీఆర్ వెరీ యంగ్ అండ్ ఒక టైప్ ఆఫ్ సక్సెస్ వచ్చేసింది. అంటే వరుసగా అనమాట. నమో వెంకటేశ, బిందాస్, అహనా పెళ్ళంట, దూకుడు ఫస్ట్ 4 మూవీస్. అవును. సో గోల్డెన్ పీరియడ్ ఆఫ్ మై మూవీస్ స్టార్ట్ ఆఫ్ నుంచి అనమాట. కానీ మీరు ఎన్ని స్టార్ట్ చేసిన 4 ఇయర్స్‌లోనే 24 క్రాఫ్ట్స్‌కి సంబంధించి కెప్టెన్‌షిప్‌లో కూర్చున్నారు. అవును. ఆ కెప్టెన్ సీట్ నుంచి ఎందుకు వదిలేసారు సార్? మీరు అప్పుడే చాలా యాక్షన్ 3D అనేది ఒక పెద్ద అడ్వెంచరస్ కదా! ఎగ్జాక్ట్లీ అండి. అది అది నేను చేసిన తప్పు. ఓకే. ఏంటంటే వెన్ యూఆర్ డూయింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ బాక్స్ మూవీ, డూ ఇట్ ఇన్ అ స్మాల్ బడ్జెట్ అండ్ షో ఇట్. రైట్. ఇక్కడ ఏమైందంటే మేబీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఆ టైంలో తెలీదు. నేను శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు వి వెంట్ ఫర్ ఎక్స్పో, 3D ఎక్స్పోకి వెళ్ళాం. అవతార్ వచ్చిన కొత్తలో. ఆ! 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 సరే దెన్ వి ఫౌండ్ అవుట్ పీపుల్ కొంచెం వీళ్ళందరూ 100 కోట్లు 200 కోట్లు మాట్లాడుతున్నారు. హ్మ్. సో తక్కువలో తీయగలం అని ఐ వాంటెడ్ టు డూ దట్. యాహ్! సో వచ్చేసి డెంట్ కాన్సన్ట్రేట్ ఆన్ సబ్జెక్ట్ ఎనీథింగ్, ఏదో రీమేక్ లాగా ఉంది అది చేసేద్దాము ఆ రోజు వచ్చిందని దాని మీద వెళ్ళిపోయాం. ఓన్లీ టెక్నికాలిటీ నమ్ము. ఇప్పటికీ నేను ఫీల్ అవుతాను ఏంటంటే బిజినెస్లు చేసిన తర్వాత కూడా చిన్న పాయింట్, ఆంధ్రాలో ఎన్ని 3D థియేటర్లు అనేది నేను పట్టించుకోలేదు. వచ్చేస్తాయి అనుకున్నాం నెక్స్ట్ 1 year లో 3D థియేటర్స్ అన్ని చోట్ల మీరు వచ్చేస్తాయి. చెప్పటం కూడా అప్పుడు వచ్చేస్తున్నాయండి. ఇంక స్టార్ట్ అయిపోయింది. 3D ఎరా వచ్చేస్తుందనే మైండ్ సెట్‌లోనే మాట్లాడేవాళ్ళు. సో ఆ మైండ్ సెట్ లో వెళ్ళి బట్ ఆఫ్టర్ 1 year వి ఫెల్ట్ దట్ దే ఆర్ నాట్ కమింగ్. 15 థియేటర్లు ఉన్నాయి. 15 థియేటర్ల కోసం ఇంత కష్టపడ్డామా మనం? నిజంగా ఇప్పుడు ఇంత సైంటిఫికల్లీ గాని, టెక్నికల్లీ గాని మీరు ఫిజికల్‌గా కూడా మొత్తం ఇంత తిరిగిన వాళ్ళకి, ఇంత మేధస్సు ఉన్నోళ్ళకి ఆ చిన్న పాయింట్ ఎందుకు తట్టలేదు సార్? అంటే పెరుగుతుంది అనుకున్నామండి. అవతార్ అలా వచ్చేసింది కదా. అవును. మేబీ నెక్స్ట్ ద ఎరా విల్ బి 3D వేర్ పీపుల్ ఆర్ నాట్ రెడీ టు వేర్ ద గ్లాస్ అండ్ సీ. దట్స్ అంటే కొన్ని సార్లు ఏంటంటే మనం బ్లైండ్ ఫోల్డ్ అంటారు కదా. ప్రతి మచ్ ఆ 3D అనేది లేకపోతే ఇట్ వుడ్ హావ్ బీన్ వెరీ గుడ్ సక్సెస్. మంచి ఓపెనింగ్ వచ్చింది. అవును. ఓపెనింగ్ చాలా బాగుండింది. బట్ అది అప్పుడు అప్పుడే ఇమీడియట్ రవితేజ మూవీ బలుపు వచ్చింది. బల్బొచ్చింది. మన సక్సెస్ మూవీ రావటం మూలంగా. అండ్ దాని తర్వాత ఏంటంటే హ్యాడ్ మెనీ స్క్రిప్ట్స్ బట్ టైం కూడా చూసుకోవాలి కదా. అండ్ ఐ హ్యాడ్ స్పెండ్ టైం 6 months కంప్లీట్గా ఇంకా వేరే అన్ని వదిలేసి డెడికేట్ చేసుకోవాలి. మొత్తం దాని మీదే ఉండేవారు ఎప్పుడు చూసినా. మేము వచ్చేవాళ్ళం సెట్‌కి. నరేష్ గారి ఇంటర్వ్యూ కూడా అప్పుడే మేము చేసాం. చాలా ఫుల్ పేజ్ ఆర్టికల్ ఇంటర్వ్యూ. ఇప్పుడు కూడా చెప్పారు దిస్ ఈస్ ద ఏటో ఆయన అన్ని అనిల్ గారే మనకి చేయమంటే చేయటమే తప్ప అనే మైండ్ సెట్‌లో ఉన్నారు.